అభి అయితే బాబీ దగ్గరికి వెళ్ళి, బాబాయ్ నీకేం కాలేదు కదా బాబాయ్, బాబాయ్ ఇక మీద నీకేం కాదు బాబాయ్, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న బాబీ అయితే అభి చూసి, అబ్బాయి మా అమ్మ ఎవరు అని చెప్పి అడుగుతాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అవునా అబ్బాయి, మా అమ్మ ఎవరు, నువ్వు విన్నది కరెక్టే అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి షాక్ అవుతాడు. ఇంతలో స్వర అయితే తన కొడుకు గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు, చెప్పు అబ్బాయి, మా అమ్మ ఎవరు, మా అమ్మ జాను కాదు కదా, జాను మా అమ్మ కాదని నాకు తెలిసిపోయింది, మా అమ్మ ఎవరో చెప్పు, నాకు అమ్మ కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక అక్కడ ఉన్న బాబీ ఇలా అంటూ ఉంటాడు, నువ్వు మళ్ళీ ఇప్పుడు నాకు అబద్ధం చెప్పి ఆ ఝాన్సీయే అమ్మ అని నువ్వు నాకు నిజం చెప్పనవసరం లేదు. ఎందుకంటే మీరిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను, జాను నాకు అమ్మ కాదని నాకు నిజం తెలిసిపోయింది. నాకు ఇప్పుడు మా అమ్మని చూడాలని ఉంది, మా అమ్మ ఎవరో చెప్పు అబ్బాయి, ప్లీజ్ అబ్బాయి, నాకు అమ్మ కావాలి అని చెప్పి బాబీ అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇక స్వర అయితే తన కొడుకు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.